హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఇక ఈరోజైతే మేము న్యూయార్క్లోనే మ్యారేట్ హోటల్కి అయితే వచ్చాము. ముందుగా అయితే నేను న్యూయార్క్లో మేము వెళ్ళిన కొన్ని ప్లేసెస్ని కూడా షేర్ చేస్తూ ఉన్నాను కదా. ఇక ఈరోజు కూడా ఇది లోపల రూమ్ ఎలా ఉంది, జస్ట్ సరదాగా ఉంటుందని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు లోపలికి ఎంట్రన్స్కి వెళ్ళడానికంటే ముందుగా ఇలా ఉంది మ్యారేట్ హోటల్లో. ఇప్పుడైతే టైం 8 అవుతుందండి. కాకపోతే యూఎస్లో ఇది సమ్మర్ కాబట్టి త్వరగా చీకటి అవ్వదు. 9-9:30 ఆ ప్రాంతంలో అయితే చీకటి అవుతుంది. ఇక లోపలికి వస్తే మనం రిసెప్షన్ దాటుకొని లోపలికి వచ్చాక ఇట్లా సిట్టింగ్ ఏరియా అయితే చాలా బాగుంది. అంటే పార్టీషన్ లాగా సోఫా సెట్లన్నీ కూడా పార్టీషన్ లాగా ఉంది, బాగా గ్రూప్ వైజ్గా కూర్చోవడానికి. ఇక ఇదంతా కూడా బార్, అట్లా డ్రింక్ చేయడానికి వాళ్ళకి ఉంది. అంటే ఇక్కడ సిట్టింగ్ చైర్స్ కూడా ఉన్నాయి. అంటే మనం ఫుడ్ తినుకుంటూ కూడా బయట వ్యూ అంతా మంచిగా ఎంజాయ్ చేసేలాగా మీరు చూస్తున్నారు కదా. ఇదంతా కూడా గ్లాసెస్ తోటి ఉంది కాబట్టి బయట మంచిగా చూడొచ్చు. ఇక ఇదైతే లోపల హోటల్. ఇక ఇదంతా అయితే చూసుకున్నాక ముందుగా మనం ఎంట్రన్స్లోకి రాగానే ఇక్కడ వాటర్ అయితే ఉంది. రిఫ్రెష్ వాటర్ ఉంటుంది కదా, దీంట్లో అయితే నిమ్మకాయలు, కీరా ఇట్లా అన్నీ కలిపి పెట్టేస్తారు కదా. అంతవరకు అంటే జస్ట్ రిసెప్షన్లో మాట్లాడేంత వరకు అయితే ఈ వాటర్ కాస్త తీసుకొని ఇంకా ఇక్కడైతే కూర్చున్నాను. నార్మల్గా మనం ఎక్కడికి వెళ్ళినా అన్నీ చూస్తుంటాం కదా, ఆ విధంగానే ఇక్కడ కూడా నేను అంతా చూస్తున్నాను ఎలా ఉంది అని. ఇక ఇందాక మీకు చెప్పాను కదా, ఇట్లా పార్టిషన్ లాగా డివైడ్ చేశారని. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది లాంగ్ ఒకటే లాగా హాల్ లాగా మాదిరిగా కాకుండా డివైడ్ చేశారు కాబట్టి ఇంకా బాగా అనిపించింది. ఒక 15 మినిట్స్ వరకు అయితే ఇట్లానే గడిపేశాను. ఇక మేమైతే కింద డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు పైకి రూమ్కి అయితే వచ్చేసాము. ఇక రూమ్ అయితే ఓపెన్ చేయగానే ఇట్లా ఉంది. ముందుగా మనకైతే ఇలా పెద్దగా అద్దం అయితే ఉంది, చాలా పెద్దది. ఇంకా డోర్ బ్యాక్ సైడ్ అయితే మ్యారేట్ హోటల్ అనేసి ఇంకా వాళ్ళ రూల్స్ ఏవో కొద్దిగా రాసి ఇట్లా బోర్డు లాగా పెట్టేశారు. ఇక చాలా వరకు అయితే మేము వెళ్ళిన హోటల్స్ నాకు షేర్ చేయడానికైతే వీలు అవ్వలేదు. ఇక్కడైతే అంటే ఇంతకుముందు ఒకటి రెండు హోటల్స్ అలా చూపించినట్టున్నాను. ఇక ఇక్కడ కొంచెం నాకు వీలు కలిగింది కాబట్టి సరే షేర్ చేద్దామని ఇలా చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ మనకు రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. ఇంకా రెండైతే కింగ్ సైజ్ పెద్ద సైజు ఉన్నాయి బెడ్స్. ఇలా చూస్తే డెకరేషన్ ఐటమ్స్ కూడా మంచిగా ఉన్నాయి. ముందుగా ఒక సిట్టింగ్ చైర్ అయితే ఉంది మనం ఎంటర్ అవ్వగానే. ఇంకా ఇక్కడ చూస్తే 2 విండోస్ అయితే కనిపించాయి. ఇక ఇదంతా కబోర్డ్ అండి. ఎక్కడికి వెళ్ళినా ఇట్లా కబోర్డ్స్ అయితే ఉంటాయి కదా. కాకపోతే ఇంకా ఇది అన్నింటికంటే ఇంకా పెద్ద హోటల్ కాబట్టి ఇంకా ఎక్కువగా మంచిగా పెద్దగా ఉంది. ఈ కబోర్డ్లో అయితే ఐరన్ బాక్స్ ఇంకా అట్లాంటివి ఉన్నాయి. ఇలా డ్రాలు కూడా మంచిగా పెద్ద సైజులో బాగా అనిపించినాయి. అంటే కొందరు అయితే ఒక 5-6 డేస్ ఉన్నా కూడా వాళ్ళకి లగేజ్ పెట్టుకోవడానికి అట్లా ఏమి ఇబ్బంది లేకుండా మంచిగా స్పేషియస్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇంకా ఇక్కడైతే ఒక చైర్తో పాటు మంచిగా టేబుల్ కూడా మనం కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయడానికి కానీ దేనికైనా కూడా మంచిగా అనిపించింది. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే డిజైనర్గా మంచిగా అనిపించాయి ఇక్కడ. అలాగే ముందు నేను ఎంట్రన్స్లో చూపించాను కదా, అంటే మనం గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే 2 సైడ్లు ఉన్నాయి రెసిడెన్స్ ఇన్ అని. అటు సైడ్ కూడా మనం వెళ్ళొచ్చు, అదొకలాగా ఉంటాయంట రూమ్స్. కాకపోతే ఇక్కడ మంచిగా లేటెస్ట్గా ఉన్నాయని మేము దీంట్లో తీసుకున్నాము. ఇక ఇక్కడ మనకు వచ్చేసి టీవీ కూడా మనకి ఏది కావాలన్నా టీవీలో అయితే అన్నీ వస్తాయి. అంటే మన యూట్యూబ్ సంబంధించి కానివ్వండి లేదా పిక్చర్స్ అట్లా. ఇక ఇక్కడైతే మనకు నార్మల్గానే కాఫీ మేకర్ అవన్నీ ఉంటాయి కదా, స్నాక్స్, వాటర్ బాటిల్స్, గ్లాసెస్, ఎక్కడ వెళ్ళినా ఇవన్నీ కామన్ అని చెప్పాను కదా. ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మనకు ఓవెన్ అట్లాంటివి కూడా ప్రతి దగ్గర కూడా ఉంటాయి. దీంట్లో ఈ కబోర్డ్ వచ్చేసి చిన్న ఫ్రిడ్జ్ ఉందండి. ఫ్రిడ్జ్ కూడా చక్కగా యూజ్ అవుతుంది చాలా వరకు అయితే. అంటే ఇలానే టూరిస్టులు ఎవరైనా వెళ్తూ మనం అంతా తిరుగుతున్నప్పుడు ఏమైనా కొనుక్కుంటాం కదా, అవి ఒకవేళ మిగిలినా కూడా మంచిగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, మళ్ళీ ఓవెన్లో దాంట్లో వేడి చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ అంతా కూడా బాగుంది. ఇక ఇక్కడ ఈ విండోలోంచి చూస్తే మాత్రం మంచిగా కనిపించింది నాకు వ్యూ అంతా కూడా. ఎదురుగా ఉన్నది కూడా ఇంకా ఏదో పెద్ద హోటల్ అనుకుంటాను, అది కూడా బాగుంది.
అంటే అది మేము వచ్చేటప్పుడు బయట నుంచి చూసాము, అంత లుక్ అంతా కూడా బాగా అనిపించింది. ఇక్కడ చూస్తే మనం బాత్రూమ్ కూడా ఒకసారి మామూలుగా చూపిస్తానండి. ఇక్కడ బాత్రూమ్స్ కూడా నాకు మంచిగా అనిపించాయి. అంటే టోటల్ కాస్త డిఫరెంట్. మన ఇండియాలో ఉండేదానికి ఎక్కడికి వెళ్ళినా మనం కంపల్సరీ ఎవరైనా తేడా గమనిస్తారు కదా, అందు గురించి అని చెప్తున్నాను. ఇక ఎక్కడికి వెళ్ళినా మనకైతే షాంపూ, కండిషనరు, సోపు ఇట్లాంటివి అయితే అన్నీ ఉంటాయి. ఇక ఇవే కాకుండా ప్రతి దగ్గర కూడా మనకు టవల్స్ కూడా దాదాపు ఒక 10 వరకు టవల్స్ కూడా ఇస్తారు ప్రతి ప్లేస్లో అయితే. ఇంకా ఇక్కడ యూఎస్లో కామన్గా చల్లగా ఉంటుంది కాబట్టి ట్యాప్ వాటర్ మనకైతే ప్రతి దగ్గర వేడి నీళ్ళు, చల్ల నీళ్ళు ఇవన్నీ కూడా వస్తాయి. ఇంకా మనకు బాత్రూంలోనే కాకుండా ఇక్కడ సింక్ దగ్గర కూడా అండి సోపు, లిక్విడ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. మన ఇష్టము, ఎవరైనా ఇష్టం ఉంటే యూజ్ చేస్తాము, లేకపోతే లేదు. కానీ కామన్గా అయితే పెట్టడం అది రూలు. ఇక రూమ్ వచ్చేసి అయితే చాలా బాగా నచ్చింది. మళ్ళీ విండోలోంచి అయితే నేను వ్యూ చూద్దామని ఒకసారి మళ్ళీ చూసేవరకు అప్పుడైతే మంచిగా సూర్యాస్తమయం అయిపోతుంది. అంతలోపే ఇప్పుడు 9:15 అట్లా అవుతుందండి, లేట్గా చీకటి అవుతుందని చెప్పాను కదా. ఇక ముందు చూస్తే ఇవన్నీ కూడా అంటే చిన్న చిన్న ఇండ్లు మాత్రం కంపల్సరీ చెక్కతోటే ఉంటాయండి చాలా వరకు నేను గమనించింది అయితే. ఇక ఇంతేనండి. కొత్త వాళ్ళు ఎవరికైనా నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి కొత్త వీడియోతోటి మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.